రోజు మన టాపిక్ వస్తువులు. వస్తువులు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ ముందుకి రాబోతున్నాయి 2 మైక్స్, ఒక స్పీకర్. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. హలో సార్, నాగబాబు గారు. నమస్తే సార్, బాగున్నారా? హలో రోజా గారు, గుర్తుపట్టారా? మీరు స్టేజ్లో ఎక్కి స్పీచ్లు ఇచ్చేటప్పుడు నన్నే పట్టుకుంటారు. అప్పుడే మీ మాటలు అందరికీ వినబడతాయి. చూస్తున్నారు కదా మైక్ని, హ్యాండ్ మైక్ని. హాయ్ నాగ్స్. హాయ్ రోజా గారు. ఏ పుట్టి హాయ్. ఎవరా నువ్వు? నేనేమన్నాను అలా ఏడుస్తున్నావు? తోటి మైక్ అయి ఉండి నువ్వెవరని అడిగితే మరి సామాన్య జనానికి ఏం తెలుస్తుంది? ఏడు బాపి ఎవరో చెప్పు. నేను లేపల్ మైక్. లేపలేని మైక్? లేపలేని మైక్ కాదు, లేపల్ మైక్. అంటే అంటే చిన్న మైక్ ఉంటుంది, దాన్ని ఇలా తీసుకొని ఇక్కడ పెడతారు, ఈ బాక్స్ తీసుకెళ్ళి ఈ బాక్స్ దగ్గర పెడతారు. మరి తేడాగా ఉన్నావేంట్రా? అదా మరి ఈ బాక్స్ ఇక్కడ పెట్టాలంటే ఇలా 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 ఎక్కడెక్కడ తిరిగి వచ్చి ఇక్కడ పెట్టాలి కదమ్మా. అర్థమైందిరా, అర్థమైంది. ఇగో ఎంత లేటెస్ట్ మైక్ అయినా సరే మొదటి నుంచి ఇక్కడ ఉన్నది నేను కాబట్టి నేనే. 1 2 3 ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఓకే అమ్మా. ఆర్టిస్టులు అడిగినా రేష్మి అదిరిపోయింది, లైన్ చేయాల పండుగ. ఎవడరా నువ్వు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నేనేం మాట్లాడండి, రేష్మి మీద ఒట్టింది, నేనేం మాట్లాడలేదండి. నేను జస్ట్ స్పీకర్ అండి. స్పీకరా? ఎవడెవడో ఏదైతే మాట్లాడుతుంటే ఆ కది నా కడుపులోంచి అలా స్పీకుతూ ఉంటాను అంతేనండి. స్పీకర్ అంటారా? ఏం స్పీకర్ అయ్యంట? రామలా రామలా జాతర అనుకున్నావా జబర్దస్త్ అనుకున్నావా? గట్టిగా మాట్లాడుతున్నావు. ఆ విషయం చంద్రగారిని కూడా చెప్పు. నేను చెప్తాను. ఆ పేరు చెప్తే రాకెట్ లో ముందుకెళ్ళిపోతావండి. మరి వాడు ఎత్తున్నాడు, నువ్వు ఎత్తున్నావా? పురాణాలు ఆపు. రే, ఎంతమంది వచ్చినా సరే ఎప్పటి నుంచో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ నేనే నెంబర్ 1 రా. ఎంత పెద్ద మొగడైనా సరే స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే నాది పట్టుకోవాల్సిందే. అదంటే నన్ను పట్టుకోవాలరా. స్టేజ్ ఎక్కి మాట్లాడేప్పుడు వాళ్ళు నా బ్యాగ్ ఉంటారు. బ్యాగ్ అంటే నాకు ఇష్టం. బ్యాగ్ అంటే అది కాదు, మైక్ పట్టుకున్నప్పుడు ముందు నేను ఉంటానా, నా వెనకాల వాళ్ళు ఉంటారు. అది క్లారిటీ కావాలి మరి నాకు. అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే నేనే నెంబర్ 1. నేనే నెంబర్ 1. నిన్ను వాడి పడేసారు, నువ్వు బోకు అయిపోయావు తెలుసా. నన్ను ఎక్కడైనా మడిచి పెట్టుకోవచ్చు తెలుసా. రే రే, నాగబాబు గారిని చూస్తున్నావు? ఆయనకి ఆల్రెడీ నన్ను కనెక్ట్ చేశారు. లోపల తెల్ల బనీను, కింద ఎర్ర. కొబ్బరి మట్ట పురాణాలు ఆపు. నువ్వు ఎన్ని చెప్పరా, ఇక్కడ నేనే నెంబర్ 1. నెంబర్ 1 Yes. పోటీగా చూసుకుందామా? చూసుకుందాం. తీయండి రా. నువ్వులే వెనక్కి. చూడడానికి ఇదేమన్నా జబర్దస్త్ షో అనుకున్నావా? నరికేస్తానేమో అనుకుంటున్నావా? మీకు సరదాగా టెస్ట్ పెడతారా? యూరిన్ టెస్టా? అది తప్ప ఇంకేం రావురా నీకు? ఏదో టెస్ట్ పెడతాడంట. అయినా మన బతుకులే టెస్ట్ రా. పొద్దున్నే హలో మైక్ టెస్ట్ 1 2 3 మైక్ టెస్ట్ అంటారు. మాకు అలవాటే, పెట్టుకో. ఏం లేదురా, నాగబాబు గారి గురించి రోజా గారి గురించి 2 మంచి ముక్కలు మాట్లాడండి రా. అంతే కదా? అంతే. ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ కి మీరిద్దరే చెప్పాలంటే మీ ఇద్దరు గురించి చాలా ఉంటదండి. మీ ఇందిరా, నువ్వు నెంబర్ 1 ఆ నెంబర్ 1 ఫోన్ బిల్డప్లు ఇచ్చేసుకుంటున్నారు కదరా. ఫీజులు కనెక్ట్ చేశానా? ఎంజాయ్ చేయండిరా. ఏందిరా, నేను పడట్లేదమ్మా, అర్థం కావట్లేదమ్మా. అరే నీ కరెక్ట్ రా, అరే కరెక్ట్. సమ్మగా ఉందమ్మా. ఏందమ్మా, ఫీజులు కనెక్ట్ చేయమంటావా? చెప్ప పెట్టకుండా అలా వైర్లు పీకిరా. ఇప్పటికే ఎంత చేసినా సరే అంతంత మార్కులు వస్తున్నారా? పోటుగాడువి మొగోడు అనే కదరా. అంటే ఏదో ఫ్లోలో అలా నోరు జారేసే భయ్యా. మాకుండే ప్రాబ్లమ్స్ మాకు కూడా ఉంటాయి. అవును భయ్యా, మాకుండే కష్టాలు మాకు ఉంటున్నాయి భయ్యా. మమ్మల్ని తెగ వాడేస్తున్నారు భయ్యా ఈ జబర్దస్త్ టీం. అది సంగతి. స్మెల్ ఏటా అనుకున్నాను ఇక్కడ. నీకెట్లుంటే నాకెట్లుండాలి స్మెల్. జబర్దస్త్ టీవీలో ఫస్ట్ ఆ బక్క ధర్నాథ్ వాడుతున్నారు, బోన్స్ అన్ని ఒకటే కూర్చుకుంటున్నాయి. తర్వాత ఆ వేణుగు వాడుతున్నాడు, ఆ మూసిలో మునిగినట్టే ఉంటుంది. ఆ చంద్రగాడికి వాడుతుంటే లేపి కొడుతున్నాడు, ఏం కనపడుతున్నాయో చచ్చిపోవాలి. వాడేలా చెప్తా
నువ్వు ఏడుస్తావేంట్రా? అంటే నా కష్టాలు గుర్తుకొచ్చి ఏడుస్తున్నాను భయ్యా. నీకే తెసాలమ్మా. ఏం చెప్పాలటారా, నేను ముందు ఉంటాను కానీ నన్ను వాడుకున్న వాళ్ళందరూ పాచినేరు వేసుకుని, పాలు వేసుకుని, గుట్టకాలు వేసుకుని, బీడీలు కాల్చి, మందు కొట్టి హలో మైక్ టెస్ట్ 1 2 3 1 2 3 హలో అని మొహం మీద ఉమ్మేస్తుంటారు భయ్యా. నా కష్టాలు ఎవరితో చెప్పుకోను. అంత చెప్పుకుంటున్నావు కదరా. నిజమే భయ్యా, నీలాంటి ఉండడమే నాకు కావాలి. ఇదిగో ఇదిగో నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తానా, బ్యాటరీ అయిపోతే చాలు దీని అమ్మ మైక నన్ను తిట్టి కింద వేసి కొడతారు భయ్యా. నీ కష్టాలు కదరా, నాకు కూడా కష్టాలు ఉన్నాయి. నీకా? నీకు కూడా కష్టాలు ఉన్నాయి. వెనకాల ఆ రేష్మి నవ్వుతుంటే సౌండ్ సమ్మగా ఉంటది. రోజా ఆంటీ మాట్లాడుతుంటే రేకు రోడ్డు మీద గీసేసినట్టుంటది. ధనరాజు గారి జఫా బ్యాచ్ నాన్ వెజ్ జోకులతో బుర్ర వేడెక్కిపోతుంది. ఇది ఇంకో యాంగిల్ కూడా ఉందిరా. ఇంకో యాంగిలా? ఎన్ని యాంగిల్స్? కొబ్బరి మట్ట నువ్వు ఆగు. నాగబాబు గారి నవ్వు బద్దలైపోతుందిరా. లాభం లేదు భయ్యా, ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలా? లాభం లేదు భయ్యా, ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలా. ఒరే స్పీకర్ నా కొడుక బయటికి చెప్పకరా, వింటారు. మరి స్పీకర్ నా కూడా బయటికి చెప్పకరా, వింటారు. సైలెన్స్. ఇది అసలు స్పీకర్ భయ్యా, జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ పైకి చెప్పేస్తుంది. ఇది అసలే స్పీకర్ భయ్యా, జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ బయటికి చెప్పేస్తుంది. అయితే మూసుకోవాలి. అయితే మూసుకోవాలి. ఆసమ్ పర్ఫార్మెన్స్ గైస్. సో మీకు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్? నాకైతే రాఘవ ఎదిగాడు అనిపించింది. స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చేసినట్టుంది. బాగా స్పైస్. కొన్ని డైలాగులు కొంచెం వినటానికి అనిపిస్తుంది, అమ్మాయిలం కదా, కానీ ఓవరాల్ గా చూస్తే చాలా చక్కగా ఉంది. అండ్ నువ్వు బయటికి రా, నీ సంగతి చెప్తా. నేను మాట్లాడితే రోడ్డు మీద రేకేసి గోకినట్టుంటుందా? నిజంగా చాలా క్యూట్ గా చేశారు. నాగబాబు గారు మీకు ఎలా అనిపించింది? 1 సెకండ్. ఇప్పుడు వీడి పేరు రాజా. ఫస్ట్ వీడిని అడుగుదాం, వీడు ఎలా ఉందో. రాజా, ఎలా ఉంది పెర్ఫార్మెన్స్? సూపర్ సార్. రాగా వదలగొచ్చాడు ఆయన, ఏమనకండి సార్. బాగానే ఉన్నాను. హర్ట్ అయ్యాడంట. అట్లయిందా? ఎందుకురా? ఆ స్పీకర్ ఏదైనా తేరగా మాట్లాడా? నవ్వు గురించి చంపేద్దామండి, వదిలేద్దాంలే. రాఘవా సార్ సర్టిఫికేట్ ఇచ్చింది, బాగానే ఉందంట. ఇది ఇక్కడ మీరు వస్తువులు కాదు, మా వస్తువు సమాధానం. రోజా అన్నట్టు కొంచెం స్పైస్ ఇంతకు మించపోతే చాలా బాగుంటుంది. బట్ బాగుంది. గుడ్, కీప్ ఇట్ అప్.